ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. మనం అద్దంలో మన ప్రతిబింబము మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తుంది కదా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక పుస్తకాన్ని మీరు ఇక్కడ అద్దంలో ఇలా పెట్టారు అని అనుకోండి. దీని వెనుక ఒక వస్తువుని ఇలా పెట్టారనుకోండి. ఇప్పుడు ఈ వస్తువు ప్రతిబింబం మీకు అవతల కనబడుతుందా? కనిపించదు కదా. కానీ ఒక్కసారి మీకు క్షుణ్ణంగా చూడండి, దీని యొక్క ప్రతిబింబం మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఒకసారి గమనించండి. సో మన నాయకులు కూడా మనకి ఎలా ఉంటారు అనంటే, మనకు ఏదైతే చూపించే కార్యక్రమాలు ఉంటాయో ఈ పుస్తకం లాగా మన కంటికి కనబడతా ఉంటుంది. కానీ దీన్ని చూసేటప్పుడు దీని దృష్టికోణాన్ని కాస్త తిప్పి చూడాలి. ఇలా తిప్పి చూస్తే అసలు వెనక ఎలాంటి కత్తితోటి వాళ్ళు నిలుచొని ఉన్నారనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఇది ఒక ఉదాహరణ. ఈ వీడియోని నేను ఎందుకు షూట్ చేస్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏదైతే ఉందో దీనికి ముడిపడి ఉంది. మీకు ముందు కనబడుతుంది మాత్రము పుస్తకం లాంటి విషయాన్ని మాత్రమే, కానీ దీని వెనుక ఉన్నది కత్తిలాగా మిమ్మల్ని పొడిసే సూచన. అందుకోసమే మీకు ఈ ఉదాహరణను చూపిస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్, మరొక వీడియోకు మీ అందరికీ కూడా స్వాగతం. మనము మన యొక్క బ్లాగ్స్కు సంబంధించి మంచినీటి లైన్మెన్ కోసం అనేసి ప్రతి నెల 170 రూపాయలు ప్రతి ఒక్క బ్లాక్ దగ్గర నుంచి కట్టడం జరుగుతుంది. దీన్ని ఎన్నోసార్లు కూడా మేము ప్రశ్నించడం జరిగింది. ఇది మంచినీళ్ళ లైన్మెన్ కోసం మనం ఎక్కడ కూడా పైసలు కట్టము, ఇక్కడనే మనకు ఎందుకోసం వస్తుంది, ఇది చాలా అన్యాయము, దీన్ని అసలు మనం కట్టొద్దు అనేసి చాలా గ్రూప్స్లలో కూడా ఎన్నో నెలల నుంచి మనము ఈ మాటలు లేవనెత్తడం జరుగుతుంది. ప్రతి నెల ఎప్పుడైతే పేమెంట్ కావాలి అనేసి అడగడం జరుగుతుందో ఆ నెల ఖచ్చితంగా మనము ఇది తప్పు అనేసి వాళ్ళకు గుర్తిస్తూ ఉంటాము, వాళ్ళకు జ్ఞాపకం చేస్తూ ఉంటాము. అసలు మనం ఈ లైన్మెన్కు జీతం ఎందుకు కట్టాలి, లైన్మెన్కు జీతం కట్టాలి, అసలు వచ్చే ప్రమాదం ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడమే నా యొక్క ఉద్దేశం ఈ వీడియో ద్వారా. సో ఇది మన బిల్డింగ్లకు సంబంధించి మన యొక్క ప్లాన్ ఇది. సో మనకి మంచినీళ్ళు అనేటిది ఎక్కడి నుంచి వెళ్ళి మనకు సప్లై అవుతుంది? ఈ మంచినీళ్ళు అనేది మనకు ఆర్జీకే ఏదైతే ఉందో ఆర్జీకే నుంచి వెళ్ళి మనకు ఈ రూట్లో మనకు మంచినీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళతోటి అలాగే మా మంత్రుల గారితో ఎమ్మెల్యే గారి వాళ్ళతోటి మేము ఇది వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు మాకు ఏవైతే కంక్లూజన్స్ ఇచ్చారో వాటినే నేను మీ ముందు పెడుతున్నాను. కొంచెం గమనించి చూడండి, కాస్త ధ్యాసగా దీన్ని మీరు గమనించండి. మనకు ఏవైతే మంచినీళ్ళు మనకు వస్తున్నాయో రాజీవ్ గృహకల్ప నుంచి ఇది మెయిన్ లైన్ ఇక్కడికి మనకు వస్తుంది. ఈ మెయిన్ లైన్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి వెళ్ళి 2 విధాలుగా ఇరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకు వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, ఈడ మేము జంక్షన్ పెడతాము, ఇక్కడ మేము మీటర్ అనేది బిగించడం జరుగుతుంది. ఈ మీటర్లు ఎన్ని నీళ్ళు అయితే మీకు వదులుతున్నారో మొత్తం కూడా రీడింగ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనేది మాకు వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన సందేశం. అయితే ఇక్కడ నుంచి ఈ మెయిన్ వాల్ ఇప్పడం జరిగిన తర్వాత మనకు ప్రతిరోజు ఫేజ్ 1కు ఫేజ్ 2కు ఈ రెండింటికి కూడా మనకు మంచినీళ్ళు ఈ రోజు ఫేజ్ 1 వదిలితే రేపు ఫేజ్ 2కు వదులుతున్నారు. అయితే ఏ రకంగా వీళ్ళు వదులుతున్నారు అని అంటే, ఇక్కడ మనకు ఒక వాల్ ఉంటుంది, ఇక్కడ మనకు ఒక వాల్ ఉంటుంది. ఈ వాల్ మనకు వదిలితే ఇక్కడ నుంచి వెళ్ళి ఈడ ఉన్న ట్యాంకులకు మనకు ఇక్కడ సప్లై అవుతుంది అన్నట్టు. అంటే ఈ రోజు వాల్ ఇక్కడికి ఇస్తారు, వాల్ ఇక్కడికి పోయేసరికి ఇలా ఫేజ్ 2లకు మనకు వాటర్ పోతే రేపు ఏం చేస్తారంటే ఇక్కడ వాల్ ఇప్పుతారు, ఈడ వాల్ ఇప్పినప్పుడు మనకు ఫేజ్ 1లకు ఈ వాటర్ అనేది పోవడం జరుగుతుంది. సో ఇది వీళ్ళ యొక్క ప్రణాళిక. అయితే రోజు ఎన్ని లీటర్ల వీళ్ళు వదులుతున్నారు, ఎన్ని లీటర్ల నీళ్లు వీళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు వదులుతున్నారు అని అంటే, రోజుకు వచ్చేసి 10 లక్షల లీటర్ల నీళ్లను మేము వదలడం జరుగుతుంది అనేసి మాకు మేనేజర్ గారు సమాధానం చెప్పడం జరిగింది. రోజుకు 10 లక్షల లీటర్ల నీళ్లు అని అంటే మేము క్యాల్కులేట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆల్మోస్ట్ 515 లీటర్ల చొప్పున నీళ్ళు అనేటివి వస్తుంది. సర్వైవ్ అయిపోతారండి ఈ నీళ్ళతోటి మనుషులు, ఒక కుటుంబము.
భార్య భర్త పిల్లలు ఉన్నారు అని అంటే ఆ 512 లీటర్లు, ఆ 515 లీటర్ల నీటితోటి వీళ్ళు 2 రోజులు ఈజీగా సర్వైవ్ కావచ్చు. దానివల్ల ఎటువంటి అపాయం అనేది లేదు. అయితే ఇక్కడ మనకు లైన్మెన్ ఎక్కడెక్కడ మనకు నీళ్ళు ఇప్పుతున్నారు అని అంటే ఇది ఫేజ్ 2కు సంబంధించింది, ఇది ఫేజ్ 1కు సంబంధించిన వాల్. ఈ 2 వాల్లు ఇప్పడానికి మనం ప్రతి నెల కూడా 170 రూపాయలు అనేది మనం బ్లాక్ నుంచి పే చేస్తూ వస్తున్నాం అన్నట్టు. అయితే ఈ 170 రూపాయలు అనేది మనము అసలు పే చేయకూడదు, దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు, మనము ఇది చాలా అన్యాయం చేస్తున్నాం అనేసి మనము వాయిస్ రేస్ చేయడం జరుగుతుంది కదా. అసలు మనకు రాబోయే ప్రమాదం ఏందో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మనకు ఒకవేళ ఈ యొక్క స్పాట్లనే మన వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ మీటర్ను కానీ బిగించారు అనుకోండి, ఈ స్పాట్లో బిగిస్తే మనకు ఈ మీటర్ రీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది ఏంటంటే ఇక్కడ వరకు మాత్రమే ఈ పైప్ లైన్ డ్యామేజ్ అయినా ఏది డ్యామేజ్ అయినా కానీ వాళ్ళ సర్వీస్ ఈడి వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ జరిగినా ఈడ జరిగినా డిపార్ట్మెంట్కు సంబంధం ఉండదు. అది మనం పైసలు వేసుకొని మనమే చేసుకోవాలి, గుర్తుంచుకోండి ఇది. సో డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ప్రమాదం కూడా మనకి ఎందుకోసం వచ్చింది అనేది కూడా మీకు కంక్లూజన్కి ఇస్తాను, ఒకసారి ధ్యాసగా వినండి. మన బ్లాకులకు సంబంధించి ఈ రకంగా మొత్తం కూడా షెడ్లు వేసి ఉంటాయి. మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మన ఫేజ్ 2 ఆ షెడ్లు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్లన్నీ కూడా తీసేయడం జరిగింది. సో ఈ షెడ్లు వేయడం వల్ల మీది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇదంతా కూడా మేము గేటెడ్ కమ్యూనిటీ కింద ట్రీట్ చేస్తాము. అందుకు మా సర్వీస్ అనేది మాత్రం మేము ఓన్లీ ఈడి వరకే మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మాకు మేనేజర్ గారు సమాధానం చెప్పడం జరిగింది. సో ఒకవేళ ఈడి వరకే వీళ్ళు సర్వీస్ చేసిండ్రంటే ఇక్కడ నుంచి లేదో పైప్ లైన్ డ్యామేజ్ అయింది అనుకోండి, దానికి ఆ పైప్ లైన్ తొవ్విపించుకున్నాడు, పైప్ లైన్ వేసుడు, దాన్ని బిగించుడు, ఇదంతా ఖర్చు కూడా రాబోయే రోజులలో మనపైనే పడే ప్రమాదం ఉన్నది, గుర్తుంచుకోండి ఇది. సో అందుకోసం అనేసి మనం లైన్మెన్కు పైసలు ఇవ్వద్దు అనేసి ముక్త కంఠంతో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో మీకు గుర్తుకుందో లేదో లాస్ట్ టైం మనకు ఈ యొక్క లైన్లో మనకు ప్రాబ్లం జరిగింది 15, 16, 17, 18 అనుకుంటా. ఈ బ్లాక్లకు సంబంధించి మనకు డ్యామేజెస్ జరిగినప్పుడు 3.5 లక్షలు సుమారుగా ఖర్చు అయింది. ఈ ఖర్చు అనేది మనం దమాయిగూడ మున్సిపాలిటీ వాళ్ళతోటి పెట్టి ఈ పైప్ లైన్ సరి చేయడం జరిగిందనే విషయం కూడా మీకు తెలుసు. ఇన్ కేస్ ఇప్పుడు వీళ్ళు లైన్మెన్కి ఇదే రకంగా పైసలు కట్టుకుంటూ పోతా ఉంటే లైన్మెన్కు ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే అథారిటీ ఉంది, డిపార్ట్మెంట్కి ఇక్కడ వరకే అథారిటీ ఉంది. అప్పుడు ఏమైతుంది, ఈ పైపులు ఏమైనా డ్యామేజ్ అయితే ఇవన్నీ బరువులు మన భుజాలపైనే పడే ప్రమాదం ఉంది. రెండో విషయం కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను, ఇది కూడా మీరు గమనించండి ఒకసారి. ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ వారు చెప్తున్న విధంగా ఒకవేళ ఇదే ప్రాంతంలో కానీ మీటర్ బిగిస్తే అన్ని బ్లాక్లకు కలిపేసి ఒకే ఒక్క బిల్లు మనకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ ఒక్క బిల్లు జనరేట్ కావడం వల్ల ఈ ఫేజ్ 2 అనేది హైట్లో ఉంటుంది. మీరు గమనించి చూసుకుంటే ఇది హైట్లో ఉంటుంది. నీళ్ళు ఇక్కడ నుంచి అది జారినప్పుడు కింద ఉన్న ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాంక్స్ తొందరగా నిండుతాయి, పైన ఉన్న ట్యాంక్స్ నిండుతాయి. కాకుండా కింద నిండినంత ప్రెషర్ పైన ఉన్న వాటికి రావు. అదే రకంగా ఇప్పుడు ఈ ఫేజ్ 1లో చూసుకుంటే డౌన్లో ఉన్న ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో వీటికి తొందరగా వాటర్ అనేది సప్లై అవుతుంది. పైన ఉన్న ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దానికి నీళ్ళు అనేది ఎక్కడానికి కష్టమవుతూ ఉంటుంది, ఎందుకంటే అప్ రీజన్ ఉన్నది కాబట్టి. దీంట్లో ఒక రకమైన ఒక రకమైన అన్యాయం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఈ ట్యాంక్లో మనకు 1000 లీటర్లు అని అనుకుందాం, జస్ట్ 1000 దానికి ఇంకెక్కువ కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, దీనికి ఒక 500 లీటర్ల నీళ్ళే వచ్చినాయి అనుకుందాము. సో బిల్లు మాత్రం అందరికీ సమానంగా వస్తుంది, నీళ్లు మాత్రము ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇటువంటి దాంట్లో మనం చేయాల్సింది ఏంటంటే మనకున్నయే 10 ట్యాంకులు, ప్రతి ఒక్క ట్యాంకు కూడా మీరు మీటర్లు బిగించండి. ఎవరికి ఎన్ని నీళ్ళు వస్తాయో వాళ్ళకు అంత బిల్లు అనే విధంగా మీరు ప్రతి ట్యాంకు కూడా మీరు మీటర్లు బిగించండి. ఈ మీటర్లు బిగించడం వల్ల ఏం జరుగుతుంది, ఏ ట్యాంకులో ఎన్ని నీళ్ళు అయితే పడతాయో ఆ ట్యాంకుల వాళ్ళకు అంతే బిల్లు వస్తుంది.
రెండో పాయింట్ ఏమో మనం ఎట్లా సేవ్ అవుతాము, రెండో రకంగా వీళ్ళ మీటర్ మన ట్యాంకు దగ్గర ఉంది కాబట్టి ఈ ట్యాంకు వరకు కూడా పైప్ లైన్ ఏమైనా డ్యామేజ్ అయినా, మరమ్మతులు జరిగినా, ఇంకేదైనా జరిగినా డిపార్ట్మెంట్ వాళ్ళ భుజాల పైన బరువు ఉంటుంది, మన భుజాల పైన బరువు ఉండదు. అసలే మనము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద ప్రజలని గుర్తించి ప్రభుత్వం మనకు ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ మనకు తెలియకుండా మన వెనకాల రాబోయే ప్రమాదం ఈ రకంగా తయారవుతూ ఉంది. మన నాయకులు దీన్ని గుర్తించక ప్రతి ఒక్క బ్లాక్ దగ్గర నుంచి వెళ్ళి నెలకు 170 రూపాయలు మాకు ఇయ్యి ఉంది అని చెప్పేసి తీసుకొని వాటర్ లైన్మెన్కు మన డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ వరకు కరెక్ట్ మీరే చెప్పండి. అందుకే ఫస్ట్ మీరు ఎన్నుకునే నాయకులు విఘ్నత కలిగి, ఆలోచించగలిగి, రాబోయే ప్రమాదాన్ని గుర్తించగలిగే శక్తి ఉన్న నాయకుల్ని మీరు ఎన్నుకోండి. ఎవరిని పడితే వాళ్ళను బ్లైండ్గా ఎన్నుకోకండి. ఇప్పుడు నాకు రీసెంట్లీ ఒక ప్రాబ్లం అనేది నాకు తలెత్తిందండి. ఏంటిది ఆ ప్రాబ్లం అనేది మీకు వివరిస్తాను. ఏదో పండుగ కోసం అంట ప్రతి ఒక్క బ్లాక్ నుంచి కూడా 4,000 రూపాయలు ఇవ్వాలి అనేసి ఒక రూల్ పెట్టిందంట. ఈ అమౌంట్ అనేది మెయింటెనెన్స్ ఛార్జెస్ నుంచి వెళ్ళి ఇవ్వాలి అనేసి ఒక హుకుం జారీ చేయడం జరిగిందంట. మనము ప్రతి ఒక్క లబ్ధిదారుల దగ్గర నుంచి వెళ్ళి కూడా మంత్లీ 500 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాం కదా. దేనికోసం వసూలు చేస్తున్నాము? మన బిల్డింగ్కు సంబంధించి ఏదైతే లిఫ్ట్, మంచినీళ్ళకు సంబంధించి ఏదైతే మోటార్లు రన్ అవుతా ఉన్నాయో వాటికి జనరేట్ అయ్యే కరెంటు బిల్లు కట్టడానికి కోసం అనేసి, ఇదే రకంగా మన కింద ఉన్న వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో శుభ్రంగా మనను కాపాడుతున్నాడు కాబట్టి ఆయన జీత బాధ్యతలు ఇవ్వాలి కాబట్టి, ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే వాటి కోసం అనేసి మనము ఈ మెయింటెనెన్స్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం పండగలు చేసుకోవడానికి, పబ్బాలు చేసుకోవడానికి, టెంటులు వేసుకోవడానికి, డిస్కో డ్యాన్స్ చేసుకోవడానికి మనము మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది కట్టలేము. దయచేసి గమనించండి, ప్రశ్నించకుంటే మీరు కట్టే ఏదైతే పైసలు ఉన్నాయో పండగలకు, పబ్బాలకు, టెంటులకు, డిస్కోలకు, డీజేలకు మీ పైసలతోటి ఖర్చు పెడతా ఉంటారు. మన పైసలు దేనికి ఖర్చు పెట్టాలి? మన బిల్డింగ్కు సంబంధించిన పనులకు మాత్రమే ఖర్చు పెట్టాలి. మరే ఇతర వాటి కోసం మనం ఖర్చు పెట్టవద్దు. ఈ నియమ నిబంధనలు ఖచ్చితంగా పెట్టాలి. అరే ఏమైందన్నా పండుగ చేసుకుంటే ఏం కష్టం అన్నా, అందరం తలో రూపాయి వేసినట్టు ఉంటుంది కదా. 4,000 రూపాయలు మనం ప్రతి బ్లాక్ నుంచి కూడా పే చేస్తున్నాము అని అంటే ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ 4,000 రూపాయలతోటి మనం ఇంకా ఏమి చేయగలుగుతాము? పండుగలు చేసుకోండి, వరద్దంటున్నారు. పండుగలు అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకునే హక్కు ఉన్నది. ఓపెన్గా ఒక మన బ్లాక్కు సంబంధించి నా బ్లాక్ ఉంది, నా బ్లాక్కు సంబంధించి నా ఒక లీడర్తో నేను ఓపెన్గా చెప్పేసిన, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మెయింటెనెన్స్ పైసల నుంచి తీయాల్సిన పని లేదు. పండుగలు, పబ్బాలకు మీరు ఏదైనా ఖర్చు పెట్టాలి అని అనుకుంటే దానికి సంబంధించి మీరు ఓపెన్గా గ్రూప్లో అడగండి. ఈ పండుగకు మేము చేయాలని అనుకుంటున్నాము, సో దీనికి సంబంధించిన స్కానర్ మేము గ్రూప్లో పెడుతున్నాము, మీరు ఎంత వేయదలుచుకుంటారో అంత వేయండి. నాకు ఇష్టం ఉంటే నేను 10 రూపాయలు వేస్తా, నాకు ఇష్టం ఉంటే నేను 1,00,000 రూపాయలు కూడా వేస్తా. ఒక బ్లాక్ నుంచి 4,000 కాదు 4 లక్షలు కూడా కలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ రకంగా పోతే, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ప్రజలు ఏవైతే అమౌంట్ ఇస్తున్నారో ఆ అమౌంట్ను దుర్వినియోగపరిచే హక్కు మాత్రం ఏ ఒక్కరికి లేదు. పండుగలు, పబ్బాలు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, కానీ దానికి మీరు సపరేట్గా స్కానర్ పెట్టుకొని సపరేట్గా అడగండి. మెయింటెనెన్స్ ఛార్జెస్ నుంచి మాత్రం తీయకండి. ప్లస్ ప్రతి ఒక్క లెక్కను కూడా ఎవరికైతే మనం అమౌంట్ ఇస్తున్నామో అడగాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది. ఇప్పటి వరకు మనం ఎవరినైతే నాయకులుగా ఎంచుకున్నామో, మన బిల్డింగ్కు సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళు మనం ఇచ్చిన అమౌంట్ను ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు, న్యాయంగా ఖర్చు పెడుతున్నారా, అన్యాయంగా ఖర్చు పెడుతున్నారా? అన్యాయం అని అంటే అదేదో మాకు బిల్డింగ్ కట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు అనేది కాదండి. మనకు న్యాయంగా ఖర్చు అని అంటే కరెంటు బిల్లు కట్టిండ్రా, వాచ్మెన్కు కట్టిండ్రా, మన బ్లాక్కు సంబంధించి మన మరమ్మతులు ఉంటే చేయించిండ్రా, ఆడి వరకు చాలు. అంతేగాని ఇవి దారి మరలుతున్నాయా, ఆడపోయి బిర్యానీ తిన్నాము, ఈడపోయి టెంటులు వేసినాము, ఆడపోయి పండుగ చేసినాము, ఈడపోయి ఇంకేదో చేసినాము, దీనికి దారి మరలుతున్నాయా? మరి ఈ నాయకుడు మనకు సరైన న్యాయం చేయగలుగుతుందా లేదా అనేది గమనించి అటువంటి నాయకులకు మాత్రమే మీరు సపోర్ట్ చేయండి. ఎటువంటి నాయకులు? మీకు నాణ్యతగా సేవ చేసే నాయకులను మాత్రమే మీ బ్లాక్కు,
మీ యొక్క బ్లాక్ ప్రెసిడెంట్గా ఎన్నుకోండి. మీ యొక్క బ్లాక్ సంబంధించి ఆయన జనరల్ సెక్రటరీగా ఎంచుకోండి. మీ యొక్క బ్లాక్ సంబంధించి ఆయన ట్రెజరర్గా ఎంచుకోండి. అంతే తప్పిస్తే అమౌంట్ చేతులు ఉన్నది ఏమున్నది ప్రజల సొమ్మే కదా, మెయింటెనెన్స్ కింద దాంట్లో నుంచి ఇచ్చేద్దాము, దేనికంటే దగ్గర ఖర్చు పెడతాము అనుకునే నాయకుల్ని మాత్రము ససే మీరా ఎంటర్టైన్ మాత్రం చేయకండి. తస్మాత్ జాగ్రత్త. మరి యొక్క ఇంపార్టెంట్ వీడియో తోటి మరి యొక్క మీ ముందుకు ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు అందరికీ కూడా నమస్తే.